భారతదేశ 77వ గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని విశాఖ జిల్లా న్యూ పోర్ట్ ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో సుమారు 50 మంది స్కూల్ పిల్లలు మరియు ప్రజలతో కలిసి ఆ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ చేతుల మీదుగా జెండా ఆవిష్కరించి ప్రజలందరికీ సిబ్బందికి గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర వేడుకలలో భాగంగా సిబ్బంది అంతా కలిపి ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ లక్ష్మయ్య సేవలను గుర్తించి ఆయనకు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలతో మన దేశానికి స్వతంత్రం వచ్చిందని అన్నారు. 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ రాజ్యాంగబద్ధంగా అమలు చేసినది జనవరి 26, 1950వ సంవత్సరం నాడు మన భారతదేశానికి పూర్తి స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. దేశ స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ వారు చూపిన అడుగుజాడలలో నడవవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాము, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. पार्टी विश्राम पार्टी सावधान सजा वंदे मातरम वंदे मातरम वंदे मातरम सुजला वंदे मातरम वंदे मातरम वरदोषापुरहितयामिनी फुल्लकुसुमिता श्रमदलशोभिनी सुहासिनी भद्रकालिनी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं भारत माता की గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూ పోర్ట్ ట్రాఫిక్ సిబ్బంది అందరూ కలిసి మన హోంగార్డ్ జి లక్ష్మయ్య గారిని సత్కారం చేయడమైనది. ఎందుకంటే విధుల్లో భాగంగా ఈ లక్ష్మయ్య గారు అంకిత భావంతో పనిచేస్తూ సమయపాలన పాటిస్తూ ఎల్లవెల్ల విధుల్లో నిమగ్నమై అందరి మన్నలను, అందరి అధికారుల మన్నలను పొంది ఈరోజు కూడా ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆ విధంగా విధులు చేస్తున్న మా లక్ష్మయ్య గారికి అందరూ మనం సన్మానిద్దామని చెప్పేసి అనుకొని ఈ రోజు సిబ్బంది 50 మంది కలిసి ఈ సన్మానం ఏర్పాటు చేయడమైనది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ సిబ్బంది అందరికీ. మన లక్ష్మయ్య గారు ఆయన పెద్దవాడు, వయసులో పెద్దవాడు, కేడర్లో చిన్నవాడైనా మనకు అందరికీ కూడా వారు ఆదర్శం అండి. దగ్గర సుమారు వారి వయసు చూస్తే పెద్ద వయసు అయినప్పటికీ పనిలో అంకిత భావంతో వీరు చేసే విధులు సమయపాలన ఉన్నామండి. వీరు మనకి ఎంతో ఆదర్శవంతులండి. వీళ్ళగా ప్రతి ఒక్కరు కష్టపడి మన వ్యవస్థకి, మన పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తేవాలని, అలాగే మన పోలీస్ స్టేషన్కి, మన ఆఫీసర్లకి వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా మంచి పేరు తీసుకురావాలి, ఆయనలా కష్టపడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నామండి. జై